జ్యోతిష శాస్త్రం ప్రకారం 2025వ సంవత్సరం మార్చి నెల 3వ తేదీ సోమవారం నుండి నెల మొత్తం మేషరాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్చి నెల మాస ఫలితాల సందర్భంగా మేషరాశి వారికి ఈ నెల మొత్తం ఏకంగా 5 గ్రహాలు యోగిస్తున్నాయి. నిజంగా చెప్పాలంటే యోగించే గ్రహాల యొక్క సంఖ్య కొంచెం తగ్గింది అనే చెప్పాలి. ఏది ఏమైనా ఈ నెల మొత్తం కూడా మీకు దాదాపుగా బాగానే ఉంటుంది. అయినప్పటికీ ముందు జాగ్రత్త చర్యగా అన్నింటా కేర్ఫుల్గా ఉండడమే మంచిది. ఇక్కడ మేషరాశి వారికి సంబంధించిన నిరుద్యోగులకు మంచి గుడ్ న్యూస్ ఉంది. ఈ సమయంలో మీరు చిన్నపాటి గట్టి ప్రయత్నం చేసినా చాలు, మీకు చక్కటి ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలన్నీ సానుకూలంగా సాగుతాయి. ఈ సమయంలో కొత్త బట్టల పట్ల జాగ్రత్తగా ఉండండి. పట్టుచీరలు లాంటి వాటి విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. చిరగడానికి మరకలు పడడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వాహన మరమ్మతులు చేస్తారు. కొంచెం డబ్బు కూడా ఖర్చయ్యే అవకాశం ఉంది. ఇంటికి కావాల్సిన వస్తు సామాగ్రిని కొనుగోలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే హఠాత్తుగా ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. పెద్దవైన అనారోగ్య సమస్యలు ఏమీ లేకపోయినా చికాకు పెట్టించే చిన్న చిన్న సమస్యలు మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడతాయి. శరీరం నలత చెందుతుంది. ప్రయాణాల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండడమే మంచిది. మొత్తం మీద మేషరాశి వారికి ఈ నెలంతా దాదాపుగా సానుకూలంగానే ఉంటుంది. అంతా మీ చేతిలోనే ఉంటుంది. కొంచెం ఓపిక, సహనం, ఆలోచన ఉంటే చాలు, అంతా శుభమే కలుగుతుంది. ఈ మాసం మేషరాశి వారు మరిన్ని చక్కటి శుభ ఫలితాలను పొందడానికి ప్రతిరోజు కనకదార స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఈ సోమవారం రోజున ఉన్నటువంటి తిథి చవితి, నక్షత్రం అశ్విని నక్షత్రం, రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు, యమగండం ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు, సూర్యోదయం 6:21, సూర్యాస్తమయం 6:14, అమృతకాలం ఉదయం 8:15 నుండి 9:44 వరకు, తిరిగి రాత్రి 2:07 నుండి తెల్లవారుజామున 3:36 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:40 నుండి 1:28 వరకు, తిరిగి మధ్యాహ్నం 3:03 నుండి 3:50 వరకు. ఈ రోజంతా శుభప్రదంగా సాగడానికి, చేయాలనుకున్న పనులు సక్రమంగా పూర్తి కావడానికి ఈ సోమవారం రోజు ఉదయం శ్రీ మహాలక్ష్మి దేవికి పసుపుతో అర్చన చేసి అదే పసుపును ఒంటిపై ధారణ చేయండి. ఇలా చేసి దినచర్యను ప్రారంభం చేస్తే అంతా శుభమే కలుగుతుంది. ఈ సోమవారం రోజు మీకందరికీ ఉపయోగపడే ఒక ముఖ్యమైన పరిహారం గురించి చెప్పాలి. మనకున్న ఆర్థిక సమస్యల నుండి బయటపడి ఎక్కడో ఒక దగ్గర నుండి ₹1 పుట్టడానికి, ఆర్థిక మార్గాలు మెరుగుపడడానికి ఈరోజు సాయంత్రం లోపుగా ఈ పరిహారం పాటించండి. మీరు చేయాల్సిందల్లా ఒక గుప్పెడు బాస్మతి బియ్యం మాత్రమే తీసుకొని వేగంగా పారే నీటి ప్రవాహం దగ్గరకు వెళ్ళి పారే నీటిలో బియ్యాన్ని వదిలేసి శ్రీ మహాలక్ష్మి దేవికి నమస్కారం చేసుకుని నాకున్న ఆర్థిక సమస్యలు పోవాలి అని కోరుకోండి. ఈ పరిహారం ఈరోజు చేస్తే మాత్రమే ఫలితం ఉంటుంది, లేకుంటే ఎటువంటి లాభము ఉండదు. ఈ సోమవారం రోజు అశ్విని నక్షత్రం వచ్చింది కాబట్టి మనమంతా అశ్విని దేవతలను ఆరాధన చేయాలి. అశ్విని స్తోత్రాలను పారాయణం చేయాలి. ఈ రోజున ఎవరికైనా పేదలకు మందులను దానం చేస్తే మీకున్న మొండి అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. అశ్విని దేవతల యొక్క అనుగ్రహంతో జంట అవయవాలకు సంబంధించిన హెల్త్ ఇష్యూస్ అన్నీ దూరమవుతాయి. అలాగే ఈరోజు సాయంత్రం పరమశివుడికి చెరుకు రసంతో అభిషేకం చేస్తే చక్కటి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. ఈ సోమవారం రోజు మహావిష్ణువుకు ప్రీతిగా ఓం నమో వెంకటేశాయ అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి. ఇలాగే ప్రతిరోజు పంచాంగ వివరాలను తెలుసుకోవడానికి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.